మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ రాకేష్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్ ఎట్లా చూస్తారు సార్ ఇది సిట్టు విచారణను ఏ విధంగా చూడాలి? మరి ఈ సిట్టు విచారణలో ఓ రోజు కేటీఆర్ అంటున్నారు, హరీష్ రావు అంటున్నారు, కేసీఆర్ అంటున్నారు. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరు ప్రధాన నిందితులు, ఎవరు అరెస్ట్ కాబోతున్నారు ఇంట్లో ముఖ్యంగా? ఈ విచారణలు అనేటి అంతరంగాలు, మొగల్ రేకులు, ఇల్లు ఇల్లాలు అనే సీరియల్ లాగా ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు జరుగుతున్నాయి తప్ప వాటికి అంతం లేదు. పాపం వీళ్ళు సీరియల్ నడిపిస్తాను, వాళ్ళకి అర్థమైతే లేదు. మా ప్రభుత్వం వచ్చినాక 70 mm సినిమా చూపెడతాం, చుక్కలు చూపెట్టడం ఖాయం. రేపు మా ప్రభుత్వం వచ్చినాక ఏం చేయాలో వాళ్ళు ఇప్పుడు చూపెడతాను, మాకు నేర్పిస్తాను. అంటే ఇది ఎట్లా అనుకోవాలి? అంటే కక్ష రాజకీయాలు అనుకోవాలా? మరి ఏంటి ఇంకేముంటది, అంతకంటే ఏముంటది చెప్పండి. నిన్న తెలంగాణ భవన్లో ఉదయం 11 గంటలకి హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి సింగరేణిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ రకంగా కుంభకోణం చేస్తున్నారో, ఏ రకంగా ప్రజా సొమ్మును పందికొక్కులాగా మేస్తున్నారో వారు బట్ట బయలు చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. సాయంకాలానికి సిట్టి నుండి ఒక నోటీస్ పంపిన హరీష్ రావు గారు. అంటే ఏంది ఇది? కక్షపూరితమైనటువంటి రాజకీయాలు. రేవంత్ రెడ్డి గారు రివెంజ్ రెడ్డిగా మారిపోయింది. ఆయన రివెంజ్ వాళ్ళ క్యారెక్టర్ అయితే రివోల్ట్ తెలంగాణ క్యారెక్టర్. ఈరోజు మీరు కక్షపూరితంగా హరీష్ రావు గారి మీద బురద ఎల్లి, కేటీఆర్ గారి మీద బురద ఎల్లి బీఆర్ఎస్ పార్టీని బదనాం చేస్తామంటే తెలంగాణ ప్రజలు తిరగబడతారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షం వహించి మూసీ కానీ, హైడ్రా కానీ, గురుకులాల విషయంలో కానీ, లఘుచర్ల విషయంలో కానీ, ఫ్యూచర్ సిటీ విషయంలో కానీ, స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్, యూరియా, ధాన్యం కొనుగోలు విషయంలో ప్రజలకు ఆపద ఏర్పడ్డప్పుడు ఆపద్ బాంధవుడుగా నిలబడ్డది. కాబట్టి ఈరోజు వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి ఈ రకంగా సిట్టు పేరు మీద, కమిషన్ల పేరు మీద ఈరోజు కేసులను తెర మీద తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలే కథానాయకులు అవుతారు, ప్రజలే తిరుగుబాటు చేస్తారు. తప్పకుండా ఆ తిరుగుబాటులో కాంగ్రెస్ పార్టీకి బొందబెట్టడం తప్పదని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. రైట్. నిన్నటికి నిన్న ఖమ్మం సభలో రేవంత్ రెడ్డి అవాక్ చవాకులు పేల్చడం అనేది జరిగింది. అంటే బీఆర్ఎస్ దిమ్మెలను కూల్చేయాలి, బీఆర్ఎస్ పార్టీని పాతాళానికి తొక్కేయాలి, ఎక్కడ కనిపించిన పోస్టర్లను చించేయాలి అని చెప్పేసి ఆయన శబ్దం చేయడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఎవరి కోసము? తెలుగుదేశం పార్టీ కోసం. ఏ తెలుగుదేశం పార్టీ? తెలంగాణకు అడ్డం పడ్డటువంటి తెలుగుదేశం పార్టీ, తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసినటువంటి తెలుగుదేశం పార్టీ కోసము తెలంగాణని తెచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ దిమ్మలు ఊల్చాలట. నువ్వు బీఆర్ఎస్ పార్టీ దిమ్మలు ఊలిస్తే నీకు దిమ్మ తిరిగేలాగా తెలంగాణ ప్రజలే సమాధానం చెప్తారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలో పట్టపగలే ప్రజలు నీకు చుక్కలు చూపెట్టిళ్ళు. ఇప్పుడు నువ్వు దిమ్మలు కనుక ఊలిస్తే మీ గురువు చంద్రబాబు నాయుడు ఇల్లు జూబ్లీహిల్స్లో ఉంటుందా? జూబ్లీహిల్స్లో ఉంటుందా? ప్రజలే తిరుగుబాటు చేస్తారు. ఇది ఏదో ఆషామాషిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నా ఆయన. దానికి రియాక్షన్ చాలా సీరియస్గా ఉంటుంది అనేటువంటి వాస్తవాన్ని గుర్తుపెట్టు. నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో దాన్ని కూల్చు, దీన్ని కూల్చు, వాడిని కొట్టు, వీడిని కొట్టు అని అసలు బాధ్యత లేదా? శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి హోంమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి నువ్వు దాన్ని కూల్చు అంటే మరి మీరు ప్రతిపక్షంలో ఉన్న మాకేం బాధ్యత ఉంటుంది? మేము కూల్చమా చంద్రబాబు నాయుడు ఇల్లు? మాకు కూల్చరాదా? కాబట్టి ఈ తిక్క సమాధానాలు మానుకోవాలా. మరి ఎందుకు బీఆర్ఎస్ నాయకులు అంటే చంద్రబాబు పేరు మాట్లాడవలసిన అవసరం ఏమొస్తుంది? రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో మరి చంద్రబాబు వ్యాఖ్యలు ఎందుకు మాట్లాడమండి? అర్థం కాదు. 7 దశాబ్దాల కాలంలో తెలంగాణ బీడుపడ్డది, ఎడారైపోయింది. ఎక్కడ పోయినా సర్కారు తుమ్మలు మొలిచినాయి, తంగేళ్లు మొలిచినాయి. తెలంగాణ అంటే ఆకలి కేకలు, ఆత్మహత్యలు, కరువు, కాటకాలు. ఇటువంటి ఈ నేపథ్యంలో ప్రజలు నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం ప్రాణాలు పరంగా పెట్టి కొట్లాడి కేసీఆర్ గారు సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెస్తే తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఈరోజు అక్కడ పోతిరెడ్డిపాడు దగ్గర పొక్క కొడతాము, మేము అక్కడ పోలవరం దగ్గర దారి మళ్ళిస్తాము నీళ్లు, ఇక్కడ కృష్ణాలో దారి మళ్ళిస్తాము, మేము నీళ్లు దోపిడీ చేస్తాము, మళ్ళీ ఎడారి చేస్తాము, మళ్ళీ తెలంగాణ అంటే బొగ్గుబాయి, బొంబాయి, దుబాయ్ బతుకులు చేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి ఎవడు సిద్ధంగా లేడు. 1200 మంది అసూలు బాస్తే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ గారు దీక్ష చేసి సావు నోట్ల తలబెడితే తెలంగాణ వచ్చింది. ఉట్టిగా రాలే. ఢిల్లీ మెడల్ వంచితే తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణ కాస్త మేము ఎడారిగా మారుస్తామంటే ఎవడు చూస్తూ ఎవడు కూసోడు. తెలంగాణ బిడ్డ పుట్టిన ప్రతి డిఎన్ఏలో తెగింపు ఉంటుంది, తిరుగుబాటు ఉంటుంది, త్యాగం ఉంటుంది. తిరుగుబాటు 100% చేస్తాం. ఎవడనేది లెక్కలేదు. ఎవరి మీదైనా తిరుగుబాటు చేసేటువంటి శక్తి, ఆ గుణం తెలంగాణ నేలకున్నది. కాబట్టి చంద్రబాబు నాయుడు మీద మాట్లాడాల్సి వస్తుంది. రైట్. ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్లు కూడా రావడం అనేది జరిగింది. మరి తీర్పు ఏ విధంగా ఉండబోతుంది? అదైన తర్వాత జిహెచ్ఎంసీ ఉండబోతుందా?
మళ్ళీ ఎంపీటీసీ జడ్పీటీసీ కూడా పెట్టే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉన్నదా? ఎన్నికలంటే పాపం కాంగ్రెస్ పార్టీ గజగజ వణికిపోతున్నది. పంచాయతీ ఎన్నికల్ని పాపం ప్రజలు పట్టపగలు వాళ్ళకి సుక్కలు చూపెట్టిండ్రు. సింబల్ లేని ఎన్నికల్ని పరిస్థితి ఈ రకంగా ఉంటే ఇక సింబల్ వస్తే కారు గుర్తు కనుక కనబడితే గుద్దుతే కాంగ్రెస్ పార్టీ మైండ్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలి. ఆ రకంగా ఫలితం ఉంటుంది. కాబట్టి ఎంపీటీసీ ఎన్నికలు వద్దు, జడ్పీటీసీ ఎన్నికలు వద్దు, మున్సిపల్ ఎన్నికలు పెట్టాలన్నా వద్దా అని 100 రకాలుగా ఆలోచించడు. దానికి డీలిమిటేషన్, రిజర్వేషన్లు మార్చుడు, అటు చేసుడు ఇటు చేసుడు, ఈ ఎన్ని జిమ్మికులు అనేవి నువ్వు ఎన్ని జిమ్మికులు చేసినా అంతిమంగా ధర్మమే నిలబడుతుంది, న్యాయం గెలుస్తుంది, సత్యం నిలబడుతుంది అనేటువంటి వాస్తవాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఏం చేసిందండి వారం రోజులుగా ఈ మంత్రులు ఏంది వాటాల కోసం మూటల కోసం బహిరంగంగా రోడ్డుకి ఎక్కి కొట్లాడుకుంటున్నారు. వాళ్ళ ఇచ్చేది వాళ్ళే తీసుకుంటున్నారు. కాబట్టి దాని నుండి కొంతలో కొంత అయినా వాళ్ళ ప్రతిష్ట కాపాడుకోవడానికి ఇక సీట్ల పేరు మీద, విచారణల పేరు మీద వాళ్ళని పిలుచుడు వీళ్ళని పిలుచు, హరీష్ రావు గారు ఏకంగా హరీష్ రావు గారిని పిలిచడం, ఇదంతా కూడా ఈ ఉడత ఊపులకు, పిట్ట బెదిరింపులకు, ఈ తాటాకు సప్పులకు భయపడేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు ఉన్నటువంటి పార్టీ, ఉద్యమించినటువంటి పార్టీ. అవసరమైతే ప్రజాకోర్టులోనే మేము తెలుసుకుంటాం, న్యాయకోర్టులో తెలుసుకుంటాం, ప్రజాకోర్టులో కూడా తెలుసుకుంటాం. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. తప్పకుండా ప్రజలే ధీటైనటువంటి సమాధానం ఈ కాంగ్రెస్ పార్టీకి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తారు. చివరిగా చెప్పండి, ఇక్కడ అనేక పార్టీలు కూడా ఉన్నాయి. సో మరి ఓన్లీ బీఆర్ఎస్ నాయకులే టార్గెట్ కావడం, వాళ్ళపైన కేసులు కావడం ఏంటి? మళ్ళీ అందులో మీడియాని కూడా ప్రధానంగా మీడియా వాళ్ళపైన కూడా కేసులు అవుతున్నాయి, జర్నలిస్టుల పైన. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే వాళ్ళ బట్టలిప్పి బరిబాత నిలబెడుతున్నది బీఆర్ఎస్ పార్టీయే. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా వాళ్ళ వైఫల్యాల మీద కొట్లాడుతున్నది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి హైడ్రా, మూసి, లవ్చర్ల, ఫ్యూచర్ సిటీ, గురుకులాలు, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్, ఉద్యోగాలు, యూరియా, ఏ విషయం తీసుకున్నా కూడా ప్రజల పక్షాన నిలబడుతున్నది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ముఖ్యంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఈరోజు ప్రజల గొంతుకై గర్జిస్తున్నారు. కాబట్టి వీళ్ళ గొంతు నొక్కితే, వీళ్ళ బొండగా బిసుకుతే ఇక తెలంగాణ గొంతు లేకుండా పోతుంది, ఇంకా అడ్డు అదుపు ఉండదు. కాంగ్రెస్ పార్టీ 1,00,000 కోట్ల దోపిడీకి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అడ్డం పడుతున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డం పడుతున్నారు. కాబట్టి వీళ్ళ అడ్డాన్ని తొలగించుకోవాలనేటువంటి కుట్రలో భాగమే ఈ కేసు, ఈ బదనాం చేసుడు. కానీ వీటికి భయపట్టుడు ఎవరు లేడు. తెలంగాణ తిరుగుబాటు చేస్తుంది, తెలంగాణలో విప్లవం వస్తుంది. ఆ విప్లవంలో కాంగ్రెస్ పార్టీ కొట్టుకోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు వదిలేసి తప్పని విషయంలో కావాలని తప్పించుకోవడానికే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ప్రజలను తప్పుతో పట్టించే విధంగానే వాళ్ళు ప్రయత్నం చేసుకుంటూ కేసులు పెడుతున్నారు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది అయితే జరిగింది. అంటే రాబోయే ఏ ఎలక్షన్లు అయినా సరే కానీ బీఆర్ఎస్ పార్టీ అధిక మెజార్టీతో గెలవబోతున్నది. సో కాంగ్రెస్ పార్టీని పుట్టగతులు లేకుండా ప్రజలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రాఘుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.